హలో డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అకౌంట్స్ ఇన్ తెలుగు బై ప్రొఫెసర్ దేవికా భట్నగర్. హైయర్ పర్చేస్ ట్రేడింగ్ అకౌంట్లో ఒక ప్రాబ్లం నేర్పించాను. క్లియరేనా? అర్థమైందా? ఫార్మాట్ గుర్తుందా? ఈరోజు ఇంకొక ప్రాబ్లం చేద్దాము. ఈ ప్రాబ్లంలో ఏంటంటే మనం హైయర్ పర్చేస్ ట్రేడింగ్ అకౌంటే కాకుండా మెమరాండమ్ ఆఫ్ హైయర్ పర్చేస్ డెటార్స్ అకౌంట్, అంటే డెటార్స్ అకౌంట్ ఒకటి చేద్దాము. తర్వాత మెమరాండమ్ ఆఫ్ హైయర్ పర్చేస్ స్టాక్ అకౌంట్, డెటార్స్ అకౌంట్, స్టాక్ అకౌంట్, ఈ రెండు కూడా ఎట్లా ఓపెన్ చేయాలో చూపిస్తాను. దీంతో కంప్లీట్గా మనకి హైయర్ పర్చేస్ ట్రేడింగ్ అకౌంట్ అయిపోయినట్టే. ఈజీనే, ఏం కష్టం కాదు. ఆల్రెడీ ప్రాబ్లం చేసి పెట్టాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, కొంచెం ఒక 5 నిమిషాల ఓపిక పడితే వచ్చేస్తుంది. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు వాడు, ఎక్స్ సెల్స్ గూడ్స్ ఆన్ హైయర్ పర్చేస్ బేసిస్ అట్ ద ప్రాఫిట్ ఆఫ్ 50% ఆన్ కాస్ట్. ఇంతకుముందు ప్రాబ్లంలో 60%, ఇప్పుడు 50%. Further details are given below related to business during the year 2021. ఏమి ఇచ్చాడు? సారీ, హైయర్ పర్చేస్ స్టాక్ at selling price అంటే ఓపెనింగ్ స్టాక్ 9,000. హైయర్ పర్చేస్ డెటార్స్ ఆన్ 1/1/2021 అంటే ఇది ఓపెనింగ్ డెటార్స్. ఇంకా గూడ్స్ సోల్డ్ ఆన్ హైయర్ పర్చేస్ డ్యూరింగ్ ద ఇయర్, ఆ సేల్స్ ఒకటి ఇచ్చాడు. అండ్ హైయర్ పర్చేస్ స్టాక్ at selling price on 31st December అంటే క్లోజింగ్ స్టాక్. ఎక్స్క్యూజ్ మీ. హైయర్ పర్చేస్ స్టాక్ అంటే క్లోజింగ్ స్టాక్ ఇచ్చాడు. హెచ్పి డెటార్స్, హైయర్ పర్చేస్ డెటార్స్ ఆన్ 31st December 2021 అంటే క్లోజింగ్ డెటార్స్. ఓపెనింగ్ డెటార్స్ 5,000, క్లోజింగ్ డెటార్స్ 9,000. ఓపెనింగ్ స్టాక్ 9,000, క్లోజింగ్ స్టాక్ 30,000. ఈ ఓపెనింగ్ క్లోజింగ్ కాకుండా మనకి ఏమి ఇచ్చాడు? సేల్స్ ఒకటి ఇచ్చాడు. వెరీ సింపుల్. ఇంకొకటి, క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ హైయర్ పర్చేస్ కస్టమర్స్ డ్యూరింగ్ 2021. క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ హైయర్ పర్చేస్ కస్టమర్స్ అంటే ఎవరు? డెటార్స్. వాళ్ళు ఇచ్చారు, వాళ్ళు కొంత అమౌంట్ పే చేశారు. ఎంత ఇచ్చారు? 62,000 ఇచ్చాడు. ఇది ఎక్కడ వస్తుంది? క్రెడిట్ సైడ్లో వస్తుంది కదా ట్రేడింగ్ అకౌంట్లో. అంతే సింపుల్. ప్రిపేర్ హైయర్ పర్చేస్ ట్రేడింగ్ అకౌంట్ షోయింగ్ ద ప్రాఫిట్ ఎర్న్ ఫర్ 2021. ఇవి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఫస్ట్ ఏంటి? ఓపెనింగ్ స్టాక్స్ వేద్దాం. హైయర్ పర్చేస్ ట్రేడింగ్ అకౌంట్ ఓపెనింగ్ బ్యాలెన్సెస్ ఉన్నాయి కదా, 2 బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ అనేసి ఫస్ట్ స్టాక్ ఎంత ఉంది? 9,000 కదా. హైయర్ పర్చేస్ స్టాక్ 9,000. తర్వాత డెటార్స్ కూడా ఓపెనింగే. సో హైయర్ పర్చేస్ డెటార్స్ ఓపెనింగ్ వేసేసాము. ఇంకేముంది? గూడ్స్ సోల్డ్ ఆన్ హైయర్ పర్చేస్ డ్యూరింగ్ ద ఇయర్. గూడ్స్ సోల్డ్ ఆన్ హైయర్ పర్చేస్ డ్యూరింగ్ ద ఇయర్ 87,000. ఈ రెండు లేవు కాబట్టి నిలబెట్టాను. ఇంకేమిటి? క్లోజింగ్ బ్యాలెన్సెస్ ఆఫ్ స్టాక్ అండ్ డెటార్స్. క్లోజింగ్ బ్యాలెన్సెస్ ఇక్కడ వస్తాయి కదా. క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ స్టాక్ ఏమో 30,000, క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ డెటార్స్ 9,000. క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ హైయర్ పర్చేస్ కస్టమర్స్ ఎప్పుడు వచ్చినా కానీ మనం క్రెడిట్ సైడ్లో రాసుకుంటాము. సో బై బ్యాంక్ అకౌంట్ ఎంత వచ్చింది? 62,000 వచ్చింది. ఇప్పుడు మనకి ఇచ్చినవి 1 2 3 4 5 6 వేసేస్తాం. ఇక్కడ 3, ఇక్కడ 3, 6 పోస్ట్ చేస్తాం. ఇవి కాకుండా ఇంకేం చేస్తాము? లోడింగ్ ఎక్కడైతుందో దాన్ని అన్లోడ్ చేయాలి. ఎక్కడ ఉంటుంది లోడింగ్? ఒకటి ఓపెనింగ్ స్టాక్, సేల్స్ అండ్ క్లోజింగ్ స్టాక్. ఈ మూడింట్లో లోడింగ్ ఉంటుంది. దీన్ని అన్లోడ్ చేయాలి. అన్లోడ్ చేయడం కోసం ఏం చేస్తాము? ఫస్ట్ ఓపెనింగ్ స్టాక్ మీద ఫోకస్ చేద్దాము. ఓపెనింగ్ స్టాక్ ఎక్కడుంది? డెబిట్ సైడ్లో ఉంది. దీన్ని అన్లోడ్ చేయడం కోసం క్రెడిట్ సైడ్లో తీసుకెళ్తాము. ఏమంటాము? స్టాక్ రిజర్వ్ అంటాము. ఇక్కడ చూడండి, స్టాక్ రిజర్వ్ 9,000 × 50/150. అన్లోడింగ్ అయిపోయింది. ఎంతకు అన్లోడింగ్ అయింది? 3,000కి అన్లోడ్. అంటే 3,000 ఎక్స్ట్రా ఉండే దాన్ని తీసేసాం క్రెడిట్ సైడ్లో వేసి. ఇంకొకటి ఏంటి? ఇదేంటి ఇక్కడ టిక్ కొట్టాను? ఇది ఓపెనింగ్ స్టాక్ అయిపోయింది. నెక్స్ట్ సేల్స్ 87,000 ఉంది. దీన్ని కూడా అన్లోడింగ్ చేయాలి. సేమ్ ఇట్లనే రాస్తాం. గూడ్స్ సోల్డ్ ఆన్ హైయర్ పర్చేస్ ఎంత? 87,000 × 50/150 ఎంత వచ్చింది? 29,000 వచ్చింది. అన్లోడింగ్ ఇది అయిపోయింది. ఇంకేది ఉంది? క్లోజింగ్ స్టాక్ ఉంది. క్లోజింగ్ స్టాక్ ఎక్కడుంది? క్రెడిట్ సైడ్లో ఉంది. ఎంత? 30,000. దీన్ని అన్లోడ్ చేయడం కోసం డెబిట్ సైడ్లో రాస్తాము. డెబిట్ సైడ్లో ఏమని రాస్తాము? స్టాక్ రిజర్వ్. ఇదిగోండి, స్టాక్ రిజర్వ్ ఎంత ఉంది? 30,000. 30,000 × 50/150 అంటే 10,000 వచ్చింది.
ఇంత ఇంకేం లేవు అక్కడ రాయడానికి. అకౌంట్ క్లోజ్ చేస్తాము. క్రెడిట్ సైడ్ టోటల్ కూడితే మనకి 1,33,000 వచ్చింది. 1,33,000 మైనస్ 4 అమౌంట్స్ తీసివేస్తే మనకి 22,000 వచ్చింది. ఇదేంటి? ప్రాఫిట్. ఏమంటాం? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అంటాము. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాము. ప్రాఫిట్ 22,000 వచ్చింది. ఇక్కడతో ఇది అయిపోయింది. మెమరాండమ్ ఆఫ్ ట్రేడింగ్ అకౌంట్ అయిపోయింది. ఇప్పుడు డెటార్స్ అకౌంట్ చేద్దాం. మెమరాండమ్ ఆఫ్ డెటార్స్ అకౌంట్, మెమరాండమ్ ఆఫ్ హైయర్ పర్చేస్ డెటార్స్ అకౌంట్. మీరు గుర్తుపెట్టుకోండి, డెటార్స్ అకౌంటే కాదు, ఎనీ అసెట్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ డెబిట్ సైడ్, క్లోజింగ్ బ్యాలెన్స్ క్రెడిట్ సైడ్. ఆల్రెడీ చెప్పాను. ఈ మాత్రము నాలెడ్జ్ అయితే మీకు పక్కా ఉండాలి. ఇప్పుడు డెటార్స్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నాం. ఏమంటున్నాము? మెమరాండమ్ ఆఫ్ హైయర్ పర్చేస్ డెటార్స్ అకౌంట్ అంటున్నాము. దీంట్లో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎక్కడ రాస్తాము? డెబిట్ సైడ్. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత? డెటార్స్ది 5,000 ఇక్కడ వేసుకున్నాము. క్లోజింగ్ బ్యాలెన్స్ ఎక్కడ రాస్తాము? క్రెడిట్ సైడ్లో. ఎక్కడుంది ఇది? ఇక్కడుంది. 9,000 కదా, 9,000 క్రెడిట్ సైడ్లో. ఇంతే కాకుండా ఇంకొక ట్రాన్సాక్షన్ ఉంది. మనము డెటార్స్ నుంచి కొంత క్యాష్ వస్తుంది అన్నాం కదా, ఎక్కడ? ఇది లాస్ట్ది. క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ హైయర్ పర్చేస్ కస్టమర్స్ డ్యూరింగ్ ద ఇయర్ 62,000. ఎవరిల్లో? డెటార్సే కదా. డెటార్స్ నుంచి ఎప్పుడు మనకి క్యాష్ వచ్చిన ఎంట్రీ ఏంటి? క్యాష్ అకౌంట్ డెటార్ టు డెటార్స్ అకౌంట్. అంటే డెటార్స్ అకౌంట్ ఏమైంది? క్రెడిట్ అయింది. సో కాబట్టి క్రెడిట్ సైడ్లో బై బ్యాంక్ అని 62,000 రాసాము. మూడే ఉన్నాయి ఇక్కడ. ఒకటి క్యాష్ వచ్చింది, ఇంకా బ్రాడ్ డౌన్, క్యారీ డౌన్, ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ బ్యాలెన్సెస్, ఈ మూడే ఉన్నాయి. ఇక క్లోజ్ చేస్తాం అకౌంట్ను. క్లోజ్ చేయడానికి టోటల్ ఏమో 71,000 వచ్చింది. 71,000 మైనస్ 5,000 ఎంత అయింది? 66,000. దీన్ని ఏం చేస్తామంటే స్టాక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాము. ఓకేనా? అందుకని అంటున్నాం బ్యాలెన్సింగ్ ఫిగర్ని హయ్యర్ పర్చేస్ స్టాక్ అకౌంట్ అంటాం. ఎంత వచ్చింది? 66,000. ఇది అక్కడ వేసుకుందాం. ఇది అలా ఉంచేయండి. ఇప్పుడు స్టాక్ అకౌంట్కి వెళ్ళిపోదాం. మెమరాండమ్ ఆఫ్ హైయర్ పర్చేస్ స్టాక్ అకౌంట్. స్టాక్ అంటే ఏంటి? అసెట్టే కదా. ఎనీ అసెట్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నామంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ డెబిట్, క్లోజింగ్ బ్యాలెన్స్ క్రెడిట్. సో స్టాక్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది? 9,000 వేసుకున్నా. క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది? 30,000 కదా, 30,000 క్లోజింగ్ బ్యాలెన్స్ వేసుకున్నా. ఇంతే కాకుండా స్టాక్ అకౌంట్లో మనం సేల్ చేసాం కదా, ఆ సేల్స్ కూడా స్టాక్ సంబంధించింది. ఓపెనింగ్ స్టాక్ డెబిట్ సైడ్లో వేసుకున్నప్పుడు సేల్స్ కూడా డెబిట్ వేసుకుంటాం కదా. సో కాబట్టి ఈ సేల్స్ 87,000 ఇక్కడే డెబిట్ సైడ్లో వేసుకుంటాం. మూడే ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. దీని తర్వాత ఏం చేస్తామంటే ఇక్కడ మనం ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కదా, డెటార్స్ అకౌంట్ నుంచి స్టాక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేద్దాం. ఎక్కడుంది ఇది? డెబిట్ సైడ్లో ఉంది. డెబిట్ సైడ్ నుంచి ఎక్కడికి వేద్దాము? క్రెడిట్ సైడ్కి వేద్దాము. క్రెడిట్ సైడ్లో ఈ అమౌంట్ 66,000 క్రెడిట్ సైడ్లో వేసాము. ఎంత? 66,000. ఇప్పుడు చూడండి, ప్రాబ్లం టాలీ అయిపోయింది. అంటే మన ప్రాబ్లం కరెక్ట్. మనం చేసింది ఏం లేదు. ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్, క్లోజింగ్ బ్యాలెన్స్ వేసుకున్నాం, సేల్స్ వేసుకున్నాము. ఈ అమౌంట్ ఏమో ఇక్కడి నుంచి తీసుకొచ్చి అక్కడ ట్రాన్స్ఫర్ చేసాము. చేసి టోటల్ చూస్తే టాలీ అయిపోయింది. అంటే ప్రాబ్లం కరెక్ట్ అనమాట. ఇంకా మనం ఇంకేం చేయక్కర్లేదు. ప్రాబ్లం మనమే చెక్ చేసుకోవచ్చు. క్లియరే కదా? స్క్రీన్ షాట్ తీసుకోండి. మళ్ళీ ఒకసారి మీకు బ్రీఫింగ్ ఇస్తాను. ఏది కష్టం కాదండి. ఒక్కటి మనకి అది ఏంటి, ఎందుకు చేస్తున్నామో, ఎక్కడ రాస్తున్నామో, ఎట్లా రాస్తున్నామో, ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తున్నామో, ఫార్మాట్ ఏంటి, ఇది అర్థం చేసుకున్నామంటే ఏ ప్రాబ్లం అయినా కానీ, ఏ చాప్టర్ అయినా కానీ చాలా ఈజీ. మీకు ఒకటి ఇంట్రెస్ట్ ఒకటి ఉండాలి. ఆ ఇంట్రెస్ట్ ఒకటి జనరేట్ చేసుకుని ఓన్లీ మార్క్సే కాకుండా అరే ఇది ఏంటిది అనే ఆ క్యూరియాసిటీ ఉండాలి. అంత సరిపోతుంది. ఓకే, ఈ రోజుతోటి అయిపోయింది. హైయర్ పర్చేస్ మొత్తం చాప్టర్ మొత్తం ఖతం చేసేసాను. ఇక చదవడము, కొంచెం బుర్రలో గుర్తుపెట్టుకోవడం, ప్రాక్టీస్ చేయడం మీ చేతుల్లో ఉంది. ఇంకొక కొత్త సబ్జెక్ట్ తీసుకోవాలి. ఏం తీసుకోవాలి చూద్దాం. రాయండి కింద కామెంట్ బాక్స్లో ఏం కావాలో. దాని ప్రకారం నేను ప్లాన్ చేసుకుంటూ ఉంటాను. సరే, ఇంకా ఈ ఛానల్లో ఉన్న ప్లేలిస్ట్ అండ్ దేవికాస్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ అకాడమీ దాంట్లో ఉన్న ప్లేలిస్టులు యూజ్ చేసుకోండి పక్కాగా. అండ్ అవసరమైన వీడియోలు మీ ఫ్రెండ్స్కి ఎవరికి కావాలంటే వాళ్ళకి జస్ట్ ఒక క్లిక్ కొడితే ప్లేలిస్ట్ మొత్తం వెళ్ళిపోతుంది. జస్ట్ డూ దాట్ అండ్ ప్రాక్టీస్ వెల్. ఈ ఛానల్ కొంచెం పైకి తీసుకురావడం మీ చేతుల్లోనే ఉంది. టేక్ కేర్, బ్రైట్ కెరియర్, గుడ్ లక్.